పడింది. ఈ రోజు ప్రభువైన యేసుక్రీస్తు అయిన మధురమైన మాటలు వినడానికి చాలా సార్లు నువ్వు నేను అశ్రద్ధతో ఉన్నామేమో. అలాంటి పరిస్థితులు మన జీవితంలో రాకుండా ఉండాలి అంటే శ్రద్ధ కలిగి దేవుని మాటలు మనం వినాలండి. అవి ఎంత మధురమి అని అంటే కొన్నిసార్లు కష్ట నష్టాలు మనకు ఎదురైనప్పుడు దేవుని మాట తెలియని శక్తితోనూ తెలియని ధైర్యంతోనూ మనల్ని నడిపిస్తూ ఉంటాయి. ఎందుకో చెప్పనా? అది తేనె కంటేను అన్ని రుచికరమైన పదార్థాల కంటే అది చాలా రుచికరమైన ఒక మధురమైన మాట కాబట్టి ఆ మాటను బట్టి ప్రభు మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తారు. కాకపోతే ఆ మాటను వినడానికి నువ్వు శ్రద్ధాశక్తులతో చూపిస్తే తేనె కన్నా ఒక్కసారి తింటే మనకి వ్యక్తమైపోద్దేమో గాని ప్రభు మాటలు నువ్వు వినే కొద్దిగా నీ జీవితాన్ని మార్చడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఈ రోజు ఆ మాటలు ఈ మాటలు వినడానికి ఎంతో అవకాశాన్ని ఇస్తావు గాని ప్రభు మాటలు వినడానికి కొంత అవకాశాన్ని నువ్వు ప్రభుకి ఇచ్చినట్లయితే